శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి మీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. సంతోషం. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకొని ఈ దినమును ప్రారంభించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. అవును, ప్రేమ మత్సరపడదు అని చెప్తున్నాను కదా. మత్సరం అంటే ఏంటి? అసూయ. ప్రేమలో అసూయ ఉండదు. ఒక మహారాణి ప్రతిరోజు కూడా అద్దం దగ్గర అలంకరించుకొని తన చెలికత్తెలతో నాకంటే అందమైనటువంటి వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉండేదట. కానీ రోజు చెప్పేవారు, లేరు మహారాణి, లేరు మహారాణి అని కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తూ ఉన్నారు. ఒకరోజు అదే చెలికెత్తులు ఉన్నారు మహారాణి అని చెప్పేసింది. వెంటనే రాణికి మహాకోపం వచ్చేసింది, చిరాకేసింది. ఎవరది అని ప్రశ్నిస్తున్నప్పుడు ఇంకెవరు కాదు, మీ కుమార్తె అని సమాధానం ఇచ్చారట. వీల్లేదు, అరిచింది, గోల చేస్తుంది, అసూయతో రగిలిపోయింది ఆ తల్లి. ప్రియులారా, కానీ నిజంగా చెప్తున్నాను, ప్రేమ మత్సరపడదు. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి మనము దారిద్ర్యంలో ఉన్నటువంటి మనలను ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా మారి ఉన్నాడు. ఆయన ఐశ్వర్యమంతా మనకిచ్చి మన దారిద్ర్యమును ఆయన మోసుకున్నాడు. ఇదే నిజమైనటువంటి ప్రేమ. అవును, దేవుని ప్రేమలో ఉన్నప్పుడు మనకు దరిద్రులమైనా సరే ఇతరుల కంటే ధనవంతులుగా చేసేదే ఈ ప్రేమ. ఇతరులు మనకంటే బాగున్నారని అసూయపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబము అంటే తన్ను తానే హెచ్చించుకోవటం కదా. తాను చేసిన కొద్ది చిన్న పని గొప్పగా చెప్పుకోవటం, ఇది మన స్వభావం. డాంబికులు యెహోవా సన్నిధిలో నిలవలేరని అదే పరిశుద్ధమైన గ్రంథం హెచ్చరిస్తోంది. ప్రేమలో డంబము ఉండదు. యేసుక్రీస్తులో డంబము లేదు. ఆయన సత్యవంతుడు, దీన మనస్కుడై ఉండి వదుగు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె మన కోసం వధించుకున్నాడు, తనకు తానుగా సమర్పించుకున్నాడు. పిలాతు గారు నిన్ను గురించి నీవు చెప్పుకోమని ప్రభుని ఎంతగానో ప్రేరేపించినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. డాంబికులు అధికంగా మాట్లాడతారు, దీనులు మౌనంగా ఉంటారు. అదే ప్రేమ ఉప్పొంగదు, అది అసూయపడదు. ప్రియులారా, ఇహలోక ప్రేమ మనుషులను పొగిడేటప్పుడు, ఇతరులు హెచ్చించేటప్పుడు పొంగి ఎంతో ప్రేమను కనపరుస్తారు. కానీ ఇతరులు వారిని గద్దించినప్పుడు సరిదిద్దుకోవాలన్న ఆలోచన వారి ముఖంలో కనిపించదు. ప్రియులారా, గమనిస్తున్నారా? కానీ దేవుని ప్రేమ ఉప్పొంగదు, చల్లారదు. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ, ఒక పరిస్థితులు ఎక్కువ, మరో పరిస్థితులు తక్కువ కాదు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఇహలోక ప్రేమ పాలు పొంగినట్లుగా పొంగి చల్లారిపోతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఉప్పొంగే ప్రేమ అకస్మాత్తుగా వచ్చి అమాంతరంగా పోతుంది. కానీ క్రీస్తు ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.